హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మేము మీకు ఎల్లప్పుడూ వార్తలో నిలిచి ఒక దేశం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించబోతున్నాము. కొన్నిసార్లు మంచి పనుల కోసం, కొన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినందుకు ఈ దేశం వార్తల్లో ఉంటుంది. ఇక్కడ అత్యధికంగా లుంగీలు ధరిస్తారు మరియు ఇక్కడ మహిళలు కూడా సౌకర్యవంతంగా లుంగీలు ధరించడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్, మనందరం టీ తాగుతాము, కానీ ఈ దేశంలో టీని తింటారు. ఇక్కడ ప్రజల గురించి చెప్పాలంటే వారు చాలా స్వార్థపరులని అంటారు. అంటే వారికి తమ దేశంతో ఎలాంటి సంబంధం లేదు, వారు కేవలం తమ జీవితాన్ని మాత్రమే చూసుకుంటారు. ఇక్కడ ఒక పండుగ, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేశ ప్రజలు నీటిలో కూడా నిప్పు పెడతారు. ఫ్రెండ్స్, ఈరోజు మేము మాట్లాడుతున్నాము భారతదేశానికి పొరుగున ఉన్న మయన్మార్ గురించి. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఈ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్. అయితే స్థానికంగా దీనిని బామా అని పిలుస్తారు. జనాభా పరంగా ఇది ప్రపంచంలో 26వ అతిపెద్ద దేశం. ఈ చిన్న దేశం యొక్క ఉత్తర పశ్చిమ దిశలో భారతదేశం మరియు బంగ్లాదేశ్, ఉత్తర తూర్పు దిశలో చైనా మరియు ఆగ్నేయంలో లావోస్ మరియు థాయిలాండ్ ఉన్నాయి. ఈ దేశాన్ని యువ దేశంగా పిలుస్తారు ఎందుకంటే ప్రస్తుతం ఈ దేశ జనాభా యొక్క సగటు వయసు 29 సంవత్సరాలు. ఫ్రెండ్స్, చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఈ దేశాన్ని కొన్నిసార్లు బర్మా అని, కొన్నిసార్లు మయన్మార్ అని ఎందుకు పిలుస్తారు? ఈ దేశంలో బ్రిటిష్ పాలన ఉన్నంత వరకు దీన్ని బర్మా అనే పేరుతో పిలిచేవారు. కానీ బ్రిటిష్ వారు వెళ్ళిపోగానే ఈ దేశం పేరు మార్చబడింది. ఎందుకంటే ఇక్కడ పాలక పార్టీ బ్రిటిష్ పాలన కాలంలో పెట్టిన ఏ పేరును గుర్తించమని చెప్పింది. అందుకే 1989లో బర్మా పేరు మయన్మార్గా మార్చబడింది. అలాగే ఈ దేశ రాజధాని పేరు కూడా పదే పదే మారింది. మొదట రాజధాని పేరు రంగూన్, ఆ తర్వాత యంగూన్ గా మార్చబడింది మరియు ప్రస్తుతం ఈ దేశ రాజధాని పేరు నెపీటా. ఈ దేశంలో యువతకు లోటు లేదు, కానీ సమస్య ఏమిటంటే ఇక్కడ ప్రజలను సోమరిపోతులుగా పిలుస్తారు. అవును, వీరు చాలా ఆలస్యంగా ఉంటారు మరియు ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రాముడి పేరుతో ఇక్కడ కేవలం పెద్ద పెద్ద మాటలు మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ యువత కేవలం ప్రణాళికలు వేస్తుంది, కానీ దానిని అమలు చేసేవారు ఎవరు ఉండరు. నిజానికి ఇది ఒక యువ దేశానికి చాలా బాధాకరమైన విషయం మీకు తెలియజేస్తున్నాము. ఈ దేశం యొక్క పరిస్థితి ఇటీవల పాకిస్తాన్ లాగే ఉంది. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి ప్రపంచానికి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చూపించడానికి, కానీ అది కేవలం పేరుకు మాత్రమే. ఇటీవల మీరు వినే ఉంటారు, ఇక్కడ ఎన్నికల్లో గెలిచిన మహిళా అధ్యక్షురాలను తొలగించి సైన్యం దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ శక్తివంతమైన వ్యక్తులు చైనాకు చాలా సన్నిహితంగా ఉంటారు. దీని కారణంగా ఇక్కడ ఇలాంటి చర్యలు జరుగుతుంటాయి. ఈ సంఘటన శాంతించినప్పటి నుండి ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి. మయన్మార్లో వాహనం నడపడం అత్యంత కష్టమైన పని, కానీ దీని వెనుక చాలా చెల్లుబాటు అయ్యే కారణం ఉంది. ఈ దేశంలో మొదట రోడ్డు ఎడమవైపు వాహనాలు నడపాలనే నియమం ఉండేది, కానీ అకస్మాత్తుగా 1957లో ఈ నియమం మార్చబడింది. దీని కారణంగా ఎడమవైపు డ్రైవింగ్ ఉన్న వాహనాలన్నీ నిషేధించబడ్డాయి. ఇక్కడ ప్రజలలో లుంగీ ధరించడం చాలా సాధారణం. అవును, ఇక్కడ ప్రతి 2వ వ్యక్తి లుంగీ ధరించి తిరుగుతూ కనిపిస్తాడు. ఇక్కడ ప్రజలు లుంగీ కంటే సౌకర్యవంతమైన దుస్తులు ఏవీ లేవని నమ్ముతారు మరియు ఇది వెంటిలేషన్ కు కూడా సరైన దుస్తులు. వాస్తవానికి ఇక్కడ సంస్కృతి ఇలా ఉంది, లుంగీ ధరిస్తే తన పని త్వరగా జరుగుతుందని వారు నమ్ముతారు. అంతేకాదు ఈ రోజుల్లో ఆఫీసుల్లో కూడా లుంగీ ధరించి వెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ దేశం ఆహారం విషయంలో చాలా చౌకగా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లో స్వచ్ఛమైన ఆహారాన్ని మీరు తృప్తిగా తినవచ్చు. అంతేకాదు కొన్ని రెస్టారెంట్లో కేవలం 100 రూపాయలకి 2 పూటల ఆహారం కూడా అందిస్తారు, అది కూడా చాలా మంచి నాణ్యతతో. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా టీ తాగుతారు, కానీ ఇక్కడ ప్రజలు టీని తింటారు. అవును, మీరు సరిగ్గా విన్నారు. వాస్తవానికి ఇక్కడ జాతీయ వంటకం టీ ఆకుల సలాడు. దీనిని లాఫెట్ అని పిలుస్తారు. ఈ టీ ఆకులను ఉడికించి తింటారు. అది కేవలం రుచికరమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తారు. ఆహారం గురించి మాట్లాడినప్పుడు మయన్మార్ ప్రపంచంలో జాతీయ బీర్ ఉన్న ఏకైక దేశం అని మీకు తెలియజేద్దాం. దీనిని మయన్మార్ బీర్ అని పిలుస్తారు. మీరు ఈ దేశానికి వెళితే దీని రుచి తప్పక ఆస్వాదించాలి, ఎందుకంటే దీని రుచి చాలా ప్రత్యేకమైనది. అలాగే మయన్మార్లో 90% ప్రాంతాల్లో మీకు ఈ మయన్మార్ బీర్ మాత్రమే లభిస్తుంది. ఈ దేశ జాతీయ ఆట సిక్స్ లాంగు.
ఇది ఫుట్బాల్ తో చాలా పోలి ఉంటుంది. ఈ ఆటను ఒక వృత్తంలో 6 ఆటగాళ్లతో ఆడుతారు. ఫుట్బాల్లో బంతిని తన్నినట్లే ఈ ఆటలో కూడా బంతితో ఆడుతారు. ఈ ఆటను చూడడానికి చాలా మంది పెద్ద సంఖ్యలో వస్తారు. మీరు నమ్మగలరా, మయన్మార్ లో గోమూత్ర చికిత్స ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ చాలా మంది గోమూత్రాన్ని తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగిస్తారు. కొందరు దీనిని తాగుతారని కూడా చెప్తారు. ఎందుకంటే ఇది అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని వారి నమ్మకం. ఇంకా ఇక్కడ 50% మంది ఉదయం గోమూత్రంతో తమ కళ్ళను శుభ్రం చేసుకుంటారు. తద్వారా వారికి కంటి సమస్యలు ఎప్పటికి రావని చెప్తారు. మయన్మార్ యొక్క అతిపెద్ద ఆదాయ వనరు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు మరియు చేపల పెంపకం. ఇక్కడ 40% జనాభా రైతులు. ఇక్కడ వివిధ రకాల పంటలు పండిస్తారు మరియు అనేక దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేస్తారు. అలాగే ఈ దేశం సహజ వాయువును థాయిలాండ్కు ఎగుమతి చేస్తుంది. ఒక విషయం ఏమిటంటే ఈ దేశానికి చైనా మద్దతు ఇస్తుంది. అందుకే ఇక్కడ ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కానీ చైనా సూచనల మేరకు ఈ దేశంలో చాలా సార్లు తిరుగుబాట్లు జరుగుతాయి. మయన్మార్ లో చేపల పెంపకం వ్యాపారం కూడా చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. అవును, ఇక్కడ ప్రజలు చేపల పెంపకం చేసి దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఈ దేశం నుండి చేపలను అత్యధికంగా న్యూజిలాండ్కి సరఫరా చేస్తారు. అలాగే ఇక్కడ బియ్యం ఎగుమతి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక ప్రసిద్ధ వెబ్సైట్ ప్రకారం మయన్మార్ సందర్శనకు ప్రపంచంలో 3వ అత్యుత్తమ దేశం. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారు మరియు ఈ రద్దీ కూడా ఈ దేశ జీడీపీకి పెద్ద ఎత్తున దోహదం చేస్తుంది. మయన్మార్ ప్రజలు బౌద్ధ మతాన్ని చాలా గౌరవిస్తారు. భారతదేశం నుండి ప్రారంభమైన ఈ ధర్మం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కానీ దీని అనుచరులు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రతి చోట మీకు బుద్ధుని విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ అద్భుతమైన బుద్ధ మందిరాలు ఉన్నాయి. వీటిని చూడడానికి వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో ఎక్కువ మంది బుద్ధుడిని గౌరవిస్తారు. కానీ ఆయన చూపిన మార్గంలో నడవడం వారి వల్ల కాదు. వాస్తవానికి ఇక్కడ అత్యధిక ఉద్యమాలు, హింస మరియు ఒకరినొకరు మోసం చేయడం వంటి పనులు చాలా జరుగుతాయి. అంటే ఈ దేశంలో చాలా విషయాలు జరగకూడనివి కూడా అవి బహిరంగంగా జరుగుతాయి మరియు వాటిని ఆపడానికి ఎవరూ లేరు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో 30% మంది మహిళలు వివాహం చేసుకోరు. వారు వంశపారపర్యం సంబంధాలపై నమ్మకం లేదు. అంతేకాదు ఇక్కడ చాలా మంది పురుషులు కూడా వివాహ బంధంలో చేరడానికి ఇష్టపడరు. ఫ్రెండ్స్, ఇక్కడ మహిళల ముఖంపై ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక క్రీమ్ కనిపిస్తుంది. ఇది 24 గంటలు వారి బొగ్గలపై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మహిళలు తమను తాము ఎండ నుండి రక్షించుకోవాలని కోరుకుంటారు మరియు ఈ క్రీమ్ను ఉపయోగించడం వల్ల చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటుందని వారు నమ్ముతారు. మయన్మార్ యొక్క దుస్థితికి మరో కారణం దోపిడీ. ఈ దేశంలో చాలా మంది కుంభకోణకారులు ఉన్నారు. ఇక్కడ పని కోసం టేబుల్ కింద నుండి డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలను అదనపు డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తారు. మయన్మార్ లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మహిళలు చాలా తప్పుడు పనుల్లో పాల్గొనడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధిని అరికట్టడంలో ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు మీకు వీసా ప్రక్రియ గురించి చెప్తాము. మీ వద్ద అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే మీకు 3 రోజుల్లో వీసా లభిస్తుంది. మయన్మార్ లో రోజుకు సుమారు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ కరెన్సీ మయన్మార్ క్యాట్. దీని విలువ సుమారు 0.02 భారతీయ రూపాయలు. ఫ్రెండ్స్, ఈ మయన్మార్ గురించి మీకు ఎలా అనిపించింది కామెంట్ లో తెలియజేయండి. మీరు ఈ దేశాన్ని ఎప్పుడైనా సందర్శించారా? ఒకవేళ సందర్శించి ఉంటే మీ అనుభవాన్ని నాతో పంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.